ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కొన్ని రోజులు ఆగి మన ఇంటికి వస్తా, సరేనా? లేదు నాన్న, మనం వెళ్లాల్సిందే. నువ్వు ఇంత దరిద్రంలో బతకాల్సిన అవసరం లేదు. రా నాన్న, వెళ్దాం. మమ్మీ, సుందరి మాట వినకుంటే నా మీద ఒట్టే. ఇలా ఒట్టేయించుకుంటేనే మాట వింటారని నాకు అమూల్య చెప్పింది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో మమ్మీ. నేను సుందరి తర్వాత వస్తాం, సరేనా? బాలా, ఒట్టేయించుకొని నన్ను ఆపేశావు. నువ్వెలా ఉండటం నేను తట్టుకోలేను నాన్న. మమ్మీ, ఏం కాదు. నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను. సుందరి నన్ను చాలా బాగా చూసుకుంటుంది. నువ్వు నాన్నని బామ్మని అందరినీ బాగా చూసుకో. మేము తర్వాత వస్తాం. అత్తయ్య, మీరు వెళ్ళండి. నేను ఇన్ని బాగు చేసి త్వరలోనే తీసుకొస్తాను. నేను నీ నిర్ణయాన్ని ఒప్పుకోవట్లేదు త్రిపుర. నా కొడుకు కష్టపడ్డాం. నేను ఎక్కడున్నా తట్టుకోలేను. మమ్మీ, అత్తయ్య, మమ్మీ, అత్తయ్య, అత్తయ్య ఆగండి. యశోద అత్త ఏంటి ఇందాక నుంచి కనపడలేదు? ఎక్కడికి వెళ్ళుంటారు? బయలుదేరిపోతున్నావులే. రేపు మార్నింగ్ రాగానే నేను కలుస్తా. షూర్. ఏమండి ఏమండి ఏమైంది గాయత్రి? అత్తయ్య గారు ఎక్కడికి వెళ్ళారు? ఇందాక నుంచి ఇంట్లో కనిపించట్లేదండి. కనిపించట్లేదా? అమ్మేమైనా బయటికి వెళ్ళిందేమో. ఈ ఊళ్ళో ఎవరు పరిచయం ఉంటారండి అత్తయ్య గారు బయటికి వెళ్ళడానికి? అవును కదా, ఈ ఊళ్ళో మామకి ఎవరూ తెలీదు. మరి ఎక్కడికి వెళ్ళినట్టు? ఎలా ఉండే నా కొడుకు ఇప్పుడు ఎలా అయిపోయాడు? త్రిపుర ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావడం లేదు. త్రిపుర వల్ల నా కొడుకు కష్టపడుతున్నాడు. నా కొడుకు త్రిపురతో పాటు సమస్యల్లో ఇరుక్కున్నాడు. వీటన్నిటికీ నేను ఫుల్ స్టాప్ పెట్టాలి. అత్తయ్య గారు మమ్మల్ని చూశారు. మా గురించి అందరికీ చెప్పేస్తే, అందరికీ బాలాగారు ఇక్కడున్నారనే విషయం తెలిసిపోతే ఇన్ని రోజులు అక్కడి నుంచి వచ్చేసిన మేము పడిన కష్టాలకి అర్థమేమీ ఉండదు. బాలాగారిని నేనెప్పటికీ మామూలు మనిషిని చేసుకోలేను. ఊర్వశి, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు ఫణి, ఇందాకటి నుంచి మీ పెద్దమ్మ ఇంట్లో కనిపించడం లేదు. మా పెద్దమ్మ కనిపించడం కనిపించకపోవడం అవన్నీ తర్వాత ఊర్వశి. ఇక్కడికి మనం ఏ ఉద్దేశంతో వచ్చాం? కానీ మనం అనుకున్నది నెరవేరిందా? గాయత్రి అదృష్టం బాగుంది. ఆ ఇంట్లో ఉన్నప్పుడు గాయత్రిని ఆ త్రిపుర ఎలా కాపాడుకునేదో అలా ఇక్కడ కూడా దాన్ని కాపాడారు. ఎవరు కాపాడారు, ఎలా కాపాడారు అదంతా కాదు. మన ప్లాను ఫెయిల్ అవడమే కాదు, మన ప్లాను రివర్స్ అయ్యి మనకే చుట్టుకుంది. అవును ఫణి, దీని గురించి మనం డీప్గా ఆలోచించాలి. మన ప్లాన్ ఫెయిల్ అవ్వడం వరకు ఓకే, కానీ రివర్స్ అవ్వడం అంటే మన గురించి తెలుసుకొని ఎవరో కావాలని ఇదంతా చేశారంటావా? యశోద ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏవోనమ్మా, నాకు చెప్పలేదు. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది?
యశోదా, ఏంటత్తయ్య? ఎక్కడికి వెళ్ళావు? సుందరి బాలగారు ఏంటి అలా ఉన్నావు? ఓ, ఏం లేదు బాలగారు. అత్తయ్య గారు మనల్ని చూశారు కదా, మనం ఇక్కడే ఉన్నామని అందరితో చెప్పేస్తారేమోనని చాలా భయంగా ఉంది. అవునా? అమ్మో. యశోదా, నిన్నే అడుగుతుంది. ఎక్కడికి వెళ్ళావని అడుగుతుంటే ఏం మాట్లాడకుండా ఉంటావే? ఏం లేదు అత్తయ్య, ఇక్కడ దాకానే బయటికి వెళ్ళాను. అది కాదత్తయ్య, ఇప్పటి వరకు బయటికి వెళ్ళడం ఏంటి? అసలు మీకు ఈ ఊరు తెలీదు, ఇక్కడ వాళ్ళెవరూ తెలియదు కదా. ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమీ లేదమ్మా, రేపొద్దున మనం వెళ్ళిపోతున్నాం కదా, ఇక్కడ గుడి బాగుంటే ఒకసారి చూసొద్దామని వెళ్ళాను. వదినా, మీరిలా ఊరిగాని ఊర్లో ఇలాంటి టైంలో గుళ్ళకి గోపురాలకి వెళ్తే ఇక్కడ మేము ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? అమ్మాయితే మరీను. క్షమించండి అత్తయ్య గారు, మీకు చెప్పి వెళ్ళుండాల్సింది. చెబితే నీకు తోడుగా అనంతనో ఫణినో ఎవరినైనా పంపించేదానిగా. ఒక్కదానివే వెళ్తే అందరికీ ఇక్కడ ఎంత కంగారుగా ఉంటుంది. సరే సరే, పదండి, భోజనం చేద్దాం. పొద్దున్నే త్వరగా లేస్తే మనం ప్రయాణం చేయాలి కదా. పదండి. సరే సరే, పదండి. త్రిపుర అంత గట్టిగా చెప్తుందంటే తను చెప్తోంది నిజమో కాదో ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు బాల ఇక్కడున్న విషయం చెప్పాలో లేదో నిర్ణయించుకుంటాను. యశోదా, వస్తున్నా అత్తయ్య. అత్తయ్య గారు మమ్మల్ని చూసిన సంగతి ఇంట్లో వాళ్ళకి చెప్పేశారో లేదో. చెప్పేస్తుంటే ఈ పాటికి అందరూ వచ్చేసేవారు కదా. అత్తయ్య గారు వెళ్ళిన ఫోర్స్ చూస్తుంటే ఖచ్చితంగా చెప్పారని అనిపిస్తుంది. ఇప్పుడెలా? నేనే స్టెప్ తీసుకోవాలి? ఇక్కడి నుంచి కూడా నేను దూరంగా వెళ్ళిపోవాలా?